మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయము అర్జున విషాదయోగం. దాయాదులైన కౌరవులు పాండవుల మధ్య మొదలవ్వబోతున్న గొప్ప మహాభారత సంగ్రామ యుద్ధభూమి యందు భగవద్గీత పరమాత్ముడైన శ్రీకృష్ణుడిచే పరమోత్తముడైన అర్జునుడికి చెప్పబడింది. ధృతరాష్ట్ర మహారాజు మరియు అతని మంత్రి సంజయుడికి మధ్య జరిగిన సంభాషణ రూపంలో భగవద్గీత విశదీకరించడం మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు అంధుడైన కారణం చేత తానే స్వయంగా యుద్ధభూమి యందు లేడు. అందుకే సంజయుడు అతనికి యుద్ధరంగ విశేషాలను యథాతథంగా చెప్తున్నాడు. సంజయుడు మహాభారతాన్ని రచించిన మహాత్ముడైన వేదవ్యాసుని శిష్యుడు. వేదవ్యాసునికి సుదూరంలో జరిగే విషయాలను చూసే దివ్య దృష్టి ఉంది. అదే శక్తిని సంజయుడికి యుద్ధభూమిలో జరిగే విషయాలను ధృతరాష్ట్రునికి వివరించడానికి ఆయన ప్రసాదించాడు. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాచ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు ఇలా అంటున్నాడు: ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి మరియు యుద్ధకాంక్షతో ఉన్న పుత్రులు మరియు పాండుపుత్రులు ఏం చేశారు? ధృతరాష్ట్ర మహారాజు పుట్టుకతోనే గుడ్డివాడే కాక ఆధ్యాత్మిక జ్ఞానం కూడా లోపించినవాడు. తన పుత్ర వ్యామోహమే అతడిని ధర్మపదం నుండి తప్పించి న్యాయపరంగా పాండవులకు చెందిన రాజ్యాన్ని లాక్కునేటట్లు చేసింది. ఆయనకు తన తమ్ముని కుమారులే అయిన పాండుపుత్రులకు తను చేసిన అన్యాయం తెలుసు. తన అంతఃకరణలో తప్పు చేసిన భావన అతడు యుద్ధం యొక్క ఫలితాన్ని గురించి ఆందోళన చెందేటట్లు చేసింది. అందుకే కురుక్షేత్ర యుద్ధభూమిలో ఏం జరుగుతోందో అని సంజయుడిని అడిగాడు. ఈ శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగింది ఏమిటంటే, యుద్ధభూమిలో కూడి ఉండి తన పుత్రులు మరియు పాండురాజు పుత్రులు ఏం చేశారు అని. ఇప్పుడు యుద్ధభూమిలో సమావేశమైనది స్పష్టంగా యుద్ధం కోసమే కదా. వారు సహజంగానే యుద్ధమే చేస్తారు. మరి ధృతరాష్ట్రుడికి వారందరూ ఏం చేశారని ప్రశ్న అడగాలని ఎందుకు అనిపించింది? అతని సందేహాన్ని తను ఉపయోగించిన పదాల ద్వారా గ్రహించవచ్చు. ధర్మక్షేత్రే అంటే ధర్మభూమి. కురుక్షేత్రం ఒక పవిత్రమైన ప్రదేశం. యజుర్వేదంలోని శతపథ బ్రహ్మణ అనే పుస్తకంలో ఇలా చెప్పబడింది: కురుక్షేత్రం దేవయజనం. కురుక్షేత్రం దేవతల యజ్ఞస్థలం కాబట్టి అది ధర్మాన్ని వర్ధిల్ల చేసిన ప్రాంతం. పవిత్ర భూమి అయిన కురుక్షేత్ర ప్రభావం వలన తన పుత్రులలో పాపపుణ్యాల వివక్ష పెరిగి తమ బంధువులైన పాండవులను సంహరించడం తప్పని భావిస్తారని ధృతరాష్ట్రుడు భయపడ్డాడు. ఈ విధంగా ఆలోచించి వారు శాంతి ఒప్పందం చేసుకోవచ్చు. ఆ సంభావ్యత ధృతరాష్ట్రుడికి తీవ్ర అసంతృప్తిని కలిగించింది. తన కుమారులు శాంతి ఒప్పందం కుదుర్చుకుంటే పాండవులు ఎప్పటికైనా వారికి ఒక అవరోధంలా మిగిలిపోతారు. కాబట్టి యుద్ధం జరగడమే మంచిది అని తలిచాడు. అదే సమయంలో యుద్ధ పరిణామాలు ఎలా ఉంటాయో అన్న సంశయంతో తన పుత్రుల ప్రారబ్ధం ఎలా ఉందో తెలుసుకోగోరాడు. అందుకే ఇరు సైన్యాలు సన్నద్ధమై ఉన్న కురుక్షేత్ర యుద్ధరంగ విశేషాలను సంజయుడిని అడిగాడు. దుర్యోధనుడి దుష్టబుద్ధి, కపటనీతి, ద్రోణాచార్యుడి ఉదాత్త స్వభావం గురించి తెలుసుకుందాం. ఏకలవ్యుడికి ఎందుకు శిష్యుడిగా చేర్చుకోలేదు? పైగా ఏకలవ్యుడి బొటనవేలు ఎందుకు గురుదక్షిణగా స్వీకరించాడు?
తనను చంపడానికే పుట్టాడని తెలిసి కూడా దృష్టద్యుమ్నుడికి ఎందుకు సకల విద్యను అస్త్రశస్త్రాలను ఎందుకు నేర్పించాడు అనే విషయాల గురించి తెలుసుకుందాం. భగవద్గీత 1వ అధ్యాయం 3వ శ్లోకం. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతీం చముం ప్యూడాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. దుర్యోధనుడు ద్రోణాచార్యుడిని సమీపించి ఇలా అంటున్నాడు: గురువర్య, ద్రుపదుని పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడుము. తన అస్త్ర విద్యా గురువు ద్రోణాచార్యుడు, ద్రుపదుడు ఇద్దరు సహవిద్యార్థులు. ద్రోణుడి తండ్రి అయినటువంటి భరద్వాజముని వద్ద ఇద్దరు విద్యాభ్యాసం చేశారు. ఆ చనువు స్నేహం కారణంగా పెద్దయ్యాక ఒకరోజు ద్రోణుడు తన పుత్రుడైన అశ్వత్థామకు పాల కోసం గోవును అడగాలని ద్రుపదుని కొలువుకు వెళ్ళి మిత్రమా అని సంబోధిస్తాడు. అప్పుడు ద్రుపదుడు, నీవు పేద బ్రాహ్మణుడివి, యాచకుడివి, నేను రాజును, మనిద్దరి మధ్య మిత్రత్వం ఎలా సంభవం అవుతుంది? స్నేహం అన్నది సమస్థాయిలో ఉన్న వారి మధ్య ఉంటుందన్న ఇంగిత జ్ఞానం మర్చిపోయావా? నీవు యాచకుడిగా అడుగు, నీకు కావలసింది నేను ఇస్తాను అంటాడు ద్రుపదుడు. దానికి తీవ్రంగా మనస్తాపానికి గురై బాధపడుతూ ద్రోణుడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కురు పాండవులకు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత నాకు ద్రుపద మహారాజును ప్రాణాలతో బంధించి తెమ్మని గురుదక్షిణ అడుగుతాడు ద్రోణుడు. ముందుగా దుర్యోధనుడు తన 9 సోదరులతో వెళ్ళి ద్రుపదుని వద్ద బందీలుగా ఉండిపోతారు. ఆ తర్వాత అర్జునుడు, పాండవులు వెళ్ళి ద్రుపదుని ఓడించి దుర్యోధనాదులను విడిపించి ద్రుపదుని బంధించి ద్రోణుడికి గురుదక్షిణగా ఇస్తారు. అప్పుడు ద్రోణుడు ద్రుపదునికి బంధ విముక్తి గావించి, మిత్రమా, నీకు జ్ఞాపకముందా? ఆ రోజు నేను నీ దగ్గరికి యాచకునిగా వచ్చినప్పుడు నువ్వు ఒక గుణపాఠం చెప్పావు. మిత్రత్వం సమస్థాయిలో ఉన్నవారి మధ్య జరుగుతుందని. ఇప్పుడు నువ్వు ఓడిపోయావు కాబట్టి నీ రాజ్యమంతా నాకే చెందుతుంది. అందులో సగభాగం నీకు దానంగా ఇస్తున్నాను. ఇప్పుడు ఇరువురం రాజులం, సమస్థాయిలో ఉన్నాం. ఇప్పుడైనా నా స్నేహాన్ని, నా మిత్రత్వాన్ని అంగీకరించు మిత్రమా అని అడుగుతాడు. అది అవమానంగా భావించిన ద్రుపదుడు తిరిగి వెళ్ళి ద్రోణాచార్యుని సంహరించే పుత్రుడు కావాలని యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞంలో ముందుగా ద్రౌపది జన్మిస్తుంది. ఆ తర్వాత దృష్టద్యుమ్నుడు జన్మిస్తాడు. ద్రోణాచార్యుడిని చంపడానికి పుట్టినవాడు దృష్టద్యుమ్నుడు. తర్వాత ద్రుపదుడు దృష్టద్యుమ్నుడిని ద్రోణాచార్యుడి వద్ద శిష్యునిగా చేర్చుతాడు. తనను చంపడానికి జన్మించిన దృష్టద్యుమ్నుడని తెలిసి ద్రోణాచార్యుడు అతనిని శిష్యుడిగా చేర్చుకొని సకల విద్యలను బోధిస్తాడు. ఆర్తితో వచ్చిన శిష్యుడికి తన జ్ఞానాన్నంతా ధారబోసే వ్యక్తి నిజమైన ఆచార్యుడు, గురువు. అందుకే ఆనాటి నుండి ఈనాటి వరకు ద్రోణాచార్యుడు ఆదర్శ ఆచార్యుడుగా కొనియాడబడుతున్నాడు. అయితే ద్రోణాచార్యుడు ఏకలవ్యునికి విద్యాబోధన చేయడానికి నిరాకరించాడు అనే అపవాదం ఉంది. అంతేకాదు, అతడి బొటనవేలు గురుదక్షిణగా స్వీకరించాడనే అపవాద ద్రోణాచార్యుడిపై ఉంది.
తనను చంపడానికి పుట్టిన వ్యక్తికి విద్యాబోధన గావించిన ఆచార్యుడు చదువుకుంటాను అని వచ్చిన ఏకలవ్యుడికి ఎందుకు విద్యాబోధ గావించలేదు? రాజకుమారులకు మాత్రమే విద్య నేర్పమని నియమించబడ్డ ఉద్యోగి ద్రోణాచార్యుడు కాబట్టి వేరే పిల్లలకు చదువు నేర్పే అధికారం, అర్హత అప్పుడు ద్రోణాచార్యుడికి లేదు. అందువల్లనే ఏకలవ్యుడిని శిష్యుడిగా చేర్చుకోలేకపోయాడు. కానీ మరో ఉద్దేశ్యం కాదు. అయినప్పటికీ తాను కురుపాండవులకు విద్యాబోధన చేస్తూ ఉంటే అడవిలో పక్కనే ఉండి చూసి దానిని తిరిగి వెళ్ళి సాధన చేసి ఏకలవ్యుడు అస్త్రశస్త్రాలను అద్భుతమైన విద్యను నేర్చుకోగలిగాడు. ఇక ఏకలవ్యుని బొటనవేలు ఎందుకు గురుదక్షిణగా తీసుకున్నాడు అన్నదే మన అందరి మనసులో మెదిలే ప్రశ్న. ఏ గురువైనా తాను నేర్పించే విద్య సమాజానికి 10 మందికి మేలు చేయాలని కోరుకుంటాడు. అందుకే ఉత్తముడు, అర్హత కలిగిన మంచి వ్యక్తికే తన జ్ఞానాన్నంతా ధారపోస్తాడు గురువు. ద్రోణుడు కురుపాండవులతో అడవికి వెళ్ళినప్పుడు వారి వెంట తీసుకువెళ్ళిన ఒక కుక్కను అతి దారుణంగా దాని దవడలకు ఇరువైపులా బాణాలు కుచ్చుకునేలా కొట్టాడు ఏకలవ్యుడు. కుక్క కొత్తవారు కనిపిస్తే మరవడం దాని సహజ లక్షణం. అంత మాత్రాన అతి దారుణంగా దాని మూతిపైన బాణాలు కొట్టడం అంటే ఆ వ్యక్తి క్రూరమైన స్వభావాన్ని తెలియజేస్తుంది. ఒక క్రూరమైన వ్యక్తి వద్ద అలాంటి అద్భుతమైన విద్య ఉంటే అది సమాజానికి హాని కలిగిస్తుంది. అందుకే తన వద్ద ఈ విద్య నేర్చుకున్నాను, మీరే నా గురువు అని ప్రకటించిన ఏకలవ్యుని నుండి ఆ విద్య ఉండకూడదు అని ద్రోణాచార్యుడు ఏకలవ్యుని బొటనవేలు గురుదక్షిణగా తీసుకున్నాడు. ద్రోణాచార్యుడు ఊహించిన విధంగానే తర్వాత కాలంలో ఏకలవ్యుడు ఎడమ చేతితో బాణాలు వేయడం నేర్చుకొని దుర్మార్గుడు అయిన జరాసంధుని వైపు యుద్ధం చేశాడు. ఏకలవ్యుడు జరాసంధుడి పక్షాన యుద్ధం చేసి కంస మరణానంతరం జరాసంధుడు మధురపై దండెత్తినప్పుడు ఏకలవ్యుడు జరాసంధుడి సైన్యంలో చేరి శ్రీకృష్ణుడిని ఎదుర్కొన్నాడు. ఈ యుద్ధంలోనే శ్రీకృష్ణుడు ఏకలవ్యుడిని చంపాడని భాగవత పురాణం చెబుతుంది. గతంలో ద్రోణుడు చేసిన తప్పును ఎంతో నేర్పుతో, కపట బుద్ధితో, యుక్తితో ఎత్తి చూపాడు దుర్యోధనుడు. దుర్యోధనుడికి గతంలో ద్రుపద మహారాజుతో రాజకీయ వైరం ఉన్న విషయం తెలుసు కాబట్టి వైరంతో ఆగ్రహం చెందిన ద్రుపదుడు యజ్ఞం చేసి ద్రోణాచార్యుడిని సంహరించే పుత్రుడు కలగాలనే వరం పొందాడు. ఆ వరం ఫలితంగా ద్రుపదునికి పుట్టినవాడే ధృష్టద్యుమ్నుడు. ద్రోణాచార్యుడికి ధృష్టద్యుమ్నుడి జన్మ ప్రయోజనం తెలిసినా సరే తన వద్దకు సైనిక విద్యను అభ్యసించడానికి వచ్చినప్పుడు పెద్ద మనసుతో ధృష్టద్యుమ్నుడికి తనకు తెలిసిన విద్యనంతా సంకోచించకుండా బోధించాడు. ఇక ఇప్పుడు యుద్ధంలో ఆ ధృష్టద్యుమ్నుడు పాండవ పక్షంలో సర్వ సైన్యాధిపతిగా చేరి ఉన్నాడు. మరియు పాండవుల సేనావ్యూహాన్ని ఏర్పాటు చేసింది కూడా అతడే. ఆయన ద్రోణుడు గతంలో చూపిన కనికరమే ప్రస్తుత సంకట స్థితికి కారణమైందని తన గురువుగారికి సూచిస్తూ ఇకనైనా ద్రోణాచార్యుడు ఇంకా మరింత కనికరం చూపించకుండా పాండవులతో యుద్ధం చేయాలని దుర్యోధనుడు ద్రోణుడికి గుర్తు చేస్తూ చెప్పడం జరిగింది. నిజంగా ఎదురుగా ఉన్నది పాండవ సైన్యం. ధర్మరాజు పేరో, భీముడి పేరో, అర్జునుడి పేరో చెప్పకుండా ఈ ధృష్టద్యుమ్నుడి పేరు ప్రత్యేకంగా ద్రోణాచార్యుడితో ప్రస్తావించడం అంటే దుర్యోధనుడు మనస్తత్వ శాస్త్ర పరంగా ఆలోచిస్తే ద్రోణాచార్యుడికి పాండవ పక్షపాతం ఉంది కాబట్టి ఆయనకు ఎలాగైనా కోపం, ప్రతీకారం భావన మనసులో కలిగించడానికే
తనను చంపే వ్యక్తే ఎదురుగా ఉన్నాడు. గతంలో మీరే కనికరించి ఆయనకు విద్యాబోధన గావించారు. ఇప్పుడు మీ ముందు మీతో యుద్ధం చేయడానికి ఉన్నాడు అని గుర్తు చేయడానికి ద్రోణాచార్యుడిలో ప్రతీకార జ్వాల రగిల్చడానికి దుర్యోధనుడు ఆ విధంగా సంబోధించి ద్రోణాచార్యుడితో పాండవ సైన్యాన్ని చూపిస్తూ అన్నటువంటి మాటలు దుర్యోధనుడి దుష్టబుద్ధిని, దుర్యోధనుడి మానసిక స్థితిని, దుర్యోధనుడు అంతటి కపట బుద్ధి కలిగినటువంటి వ్యక్తి ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది మిత్రులారా. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీ. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయము అర్జున విషాదయోగము 10వ శ్లోకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం ద్విధమేతేషాం బలం భీమాభిరక్షితం. దుర్యోధనుడు ప్రగల్భాలు, సొంత గొప్పలు చెప్పుకోవడం సాధారణమే. గొప్పలకు పోయేవారు అంత్యకాలం సమీపించినప్పుడు పరిస్థితిని నిజాయితీతో అంచనా వేయకుండా అహంకారంతో ప్రగల్భాలు పలుకుతారు. భీష్ముడిచే రక్షింపబడుచున్న తన సైన్యం అపరిమితమైనదని అన్నప్పుడే దుర్యోధనుడి దౌర్భాగ్యం తెలిసిపోయింది. భీష్మ పితామహుడు కౌరవ పక్షానికి సర్వ సైన్యాధ్యక్షుడు. తన మరణ సమయాన్ని తానే ఎంచుకునే వరం కలిగినవాడు కాబట్టి అతన్ని ఓడించడం చాలా కష్టం. పాండవ పక్షం వైపు సైన్యాన్ని దుర్యోధనుడి బద్ధ శత్రువు అయిన భీముడు పరిరక్షిస్తున్నాడు. ఈ విధంగా దుర్యోధనుడు భీష్ముడి సామర్థ్యాన్ని భీముడి బలంతో పోల్చాడు. కానీ భీష్ముడు కౌరవులకు పాండవులకు ఇరువురికి కూడా పితామహుడే. ఇరు పక్షాల క్షేమం కోరేవాడే. పాండవులపై అతనికి ఉన్న ప్రేమ తనను మనస్ఫూర్తిగా యుద్ధం చేయనివ్వదు. అంతేకాక సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఉన్న ఈ ధర్మయుద్ధంలో భూమి మీద ఉన్న ఏ శక్తి కూడా అధర్మ పక్షానికి గెలుపుని సాధించలేదు అని భీష్ముడికి తెలుసు. కానీ హస్తినాపుర వాసులకు మరియు కౌరవుల పట్ల తనకున్న నైతిక నిబద్ధత కారణంగా భీష్ముడు పాండవుల ప్రతిపక్షంలో ఉండి యుద్ధం చేయడానికి నిశ్చయించుకున్నాడు. కౌరవ పక్షంలో ఉన్నాడు. ఈ నిర్ణయం భీష్ముని యొక్క నిగూఢమైన వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది. భీష్మ పితామహుడు తన మనవడి హృదయంలో ఉన్న భయాన్ని అర్థం చేసుకున్నాడు మరియు సహజంగా అతని మీద ఉన్న వాత్సల్యంతో అతన్ని సంతోషపరచడానికి పెద్ద శబ్దంతో తన శంఖాన్ని పూరించాడు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే అవతలి వైపులో ఉండడంచే దుర్యోధనుడి విజయానికి ఏమాత్రం అవకాశం లేదని తెలిసిన తన ధర్మాన్ని నిర్వర్తిస్తానని మనవడికి తెలియజేశాడు. అప్పటి యుద్ధ నియమాల ప్రకారం ఇది యుద్ధ ప్రారంభానికి సంకేతం. కౌరవ సైన్యపక్షం నుండి వచ్చిన ధ్వని సద్దుమణిగిన పిదప శ్రీకృష్ణ పరమాత్మ మరియు అర్జునుడు అద్భుతమైన రథంలో కూర్చొని ఉండి భయరహితులై తమ తమ శంఖములను శక్తివంతంగా పూరించారు.
దీంతో పాండవ పక్షంలో కూడా యుద్ధానికి ఉత్సాహం కలిగింది. సంజయుడు శ్రీకృష్ణుడికి మాధవ అన్న పేరు వాడాడు. మా అంటే లక్ష్మీదేవిని సూచిస్తుంది, ధవ అంటే భర్త అని. శ్రీకృష్ణుడు తన విష్ణుమూర్తి రూపంలో ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవికి భర్త. సౌభాగ్య దేవత యొక్క అనుగ్రహం పాండవుల పక్షాన ఉన్నదని, వారు త్వరలో యుద్ధంలో విజయులై తమ రాజ్యాన్ని తిరిగి పొందుతారు అని ఈ శ్లోకం సూచిస్తుంది. పాండవులు అంటే పాండురాజు కుమారులు అని. 5 అన్నదమ్ముల్లో ఎవరినైనా పాండవ అని సంబోధించవచ్చు. ఇక్కడ ఈ పదం అర్జునుడికి వాడబడుతున్నది. అతను కూర్చున్న అద్భుతమైన రథం అతనికి అగ్నిదేవుడిచే ప్రసాదించబడింది. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోధర. ఋషికేశుడు పాంచజన్యం అనబడే శంఖాన్ని పూరించాడు. అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. గొప్పగా భుజించేవాడు అత్యంత కష్టసాధ్య కార్యములను చేసే భీముడు పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించాడు. శక్తిశాలి అయిన హనుమంతుడు తన రథం పతాకం జెండా మీద ఉన్నాడు కాబట్టి అర్జునుడికి కపిధ్వజుడు అన్న పేరు ఉంది. దీనికి ఒక పూర్వ వృత్తాంతం ఉంది. ఒకసారి అర్జునుడు విలువిద్యలో తనకున్న ప్రావీణ్యానికి గర్వపడి శ్రీరామచంద్రుని సమయంలో వానరులు భారతదేశం నుండి లంకకు సేతువును నిర్మించడానికి ఎందుకు అంత కష్టపడ్డారో తనకు అర్థం కావడం లేదు అని శ్రీకృష్ణునితో అన్నాడు. తనే గనక ఉంటే బాణములతో ఒక వారధిని చేసేవాడిని అన్నాడు. శ్రీకృష్ణుడు అది ఎలా చేసేవాడో చూపించమన్నాడు. అర్జునుడు తన శర పరంపరతో ఒక వంతెనను నిర్మించాడు. శ్రీకృష్ణుడు హనుమంతుడిని ఆ వంతెనని పరీక్షించడానికి రమ్మని పిలిచాడు. హనుమ దానిపై నడవడం ప్రారంభించగానే ఆ వంతెన కూలిపోవడం మొదలైంది. తన బాణాలతో చేసిన వారధి రాముని అపారమైన వానర సైన్య బరువును తట్టుకోలేదని అర్జునుడికి అర్థమైంది. మరియు అర్జునుడు తన తప్పుకు క్షమాపణ వేడుకున్నాడు. అప్పుడు హనుమంతుడు అర్జునుడికి ఎప్పుడూ తన ప్రావీణ్యం చూసుకొని గర్వపడొద్దని హితవు చెప్పాడు. హనుమ దయాళువై మహాభారత యుద్ధంలో నీ రథంపై కూర్చుంటాను అని అర్జునుడికి వరం ఇచ్చాడు. ఈ విధంగా అర్జునుడి రథం హనుమంతుని చిహ్నంతో ఉన్న జెండాని కలిగి ఉంది. దీనితో అతనికి కపిధ్వజుడు అంటే జెండాపై వానరుడు ఉన్నవాడు అని పేరొచ్చింది. ఓం తత్సత్. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయము అర్జున విషాదయోగం 21-22 శ్లోకాలు. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. అర్జునుడు ఇలా అంటున్నాడు, ఓ అచ్యుత, దయచేసి నా రథాన్ని 2 సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళుము. ఈ మహాపోరాటంలో ఈ రణరంగంలో నిలిచి ఉన్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి. సమస్త సృష్టికి పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడి భక్తుడు అర్జునుడు.
అయినప్పటికీ ఈ శ్లోకంలో అర్జునుడు భగవంతుడిని తన రథాన్ని తాను కోరుకున్న చోటికి తీసుకువెళ్ళమన్నాడు. ఇది భగవంతునికి తన భక్తులతో ఉండే సంబంధం యొక్క మాధుర్యాన్ని తెలియజేస్తుంది. తన పట్ల భక్తుల ప్రేమకు రుణపడి భగవంతుడు వారికి దాసుడు అయిపోతాడు. అహం భక్త పరాధీనో యస్వతంత్ర ఇవద్విజ సాధుభిర్గ్రస్త హృదయో భక్తైర్భక్త జనప్రియ. భాగవతం 9:4-63లో తెలియజేయబడింది. నేను సర్వస్వతంత్రుడను అయినా నా భక్తులకు బానిస అయిపోతాను. వారు నాకు అత్యంత ప్రియమైన వారు మరియు నేను వారి ప్రేమకు రుణపడిపోతాను. అర్జునుడు సుఖంగా రథంలో కూర్చొని తనకు ఆదేశాలు ఇస్తుంటే అతని భక్తికి పరవశుడైపోయిన శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని నడిపే సారథి స్థానాన్ని తీసుకున్నాడు. దుర్బుద్ధి గల ధృతరాష్ట్రుని పుత్రుని సంతోషపెట్టడం కొరకు అతని పక్షాన యుద్ధానికి వచ్చి ఉన్న అందరినీ ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది. భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఓ పార్థ, ఇక్కడ కూడి ఉన్న కురు వంశస్థులను చూడుము. కురు అన్న పదం కౌరవులకు పాండవులకు ఇద్దరికీ వర్తిస్తుంది. వారిరువురు కురువంశానికి చెందినవారే. శ్రీకృష్ణుడు ఉద్దేశపూర్వకంగా కావాలనే ఈ పదాన్ని వాడి అర్జునుడిలో బంధుత్వ భావన తెప్పించి వారందరూ ఒకటే అన్న భావన కలిగిస్తున్నాడు. బంధుత్వ భావన మమకారానికి దారితీసి అది అర్జునుడిని గందరగోళానికి గురిచేస్తే రాబోయే కలికాలంలో మానవులకు ప్రయోజనకారిగా ఉండే భగవద్గీత ప్రబోధించే అవకాశం రావాలని శ్రీకృష్ణుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ధార్తరాష్ట్రాన్ అన్న పదానికి బదులు కురూన్ అన్న పదాన్ని వాడుతున్నాడు. ఎలాగైతే శస్త్రచికిత్స వైద్యుడు కురుపుతో ఉన్న రోగికి మొదట్లో దానికి చీము పట్టి ముదిరే మందు ఇచ్చి తర్వాత ఆ యొక్క రోగగ్రస్తమైన భాగాన్ని తీసివేయడానికి శస్త్రచికిత్స చేస్తాడో భగవంతుడు కూడా ఆ విధంగానే పనిచేస్తున్నాడు. మొదట అర్జునుడిలో అంతర్గతంగా ఉన్న మోహాన్ని, భ్రమను ప్రేరేపించేది ఆ తర్వాత దాన్ని నిర్మూలించడానికి అక్కడ రెండు సైన్యాలలోనూ ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, దాయాదులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, మేనల్లులను మరియు శ్రేయోభిలాషులను అర్జునుడు చూశాడు. అక్కడున్న తన బంధువులందరినీ చూసిన కుంతీపుత్రుడు అర్జునుడు కారుణ్యభావం ఉప్పొంగిన వాడై తీవ్ర దుఃఖంతో ఈ విధంగా అంటున్నాడు: అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుజుత్సుం సమపుస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుజుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి. అర్జునుడు ఇలా అన్నాడు: ఓ కృష్ణ, యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోవడానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి నా అవయవాలు పట్టుతప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోతున్నది. వాత్సల్యం అనేది ప్రాకృతికమైనది అయి ఉండవచ్చు లేదా ఆధ్యాత్మికమైనది అయి ఉండవచ్చు. బంధువుల పట్ల అనురాగం అనేది మనము ఈ శరీరమే అన్న భావన వల్ల వచ్చే భౌతిక ఉద్వేగం. ఈ ప్రకారంగా మనం ఈ శరీరమే అనుకుంటున్నప్పుడు మన శారీరక బంధువుల పట్ల అనురాగం పెంచుకుంటాం. ఇలాంటి అనురాగము అజ్ఞానం వల్ల కలుగుతుంది మరియు ఇది మనిషిని మరింత భౌతికవాద స్పృహలోనికి నెట్టివేస్తుంది. అంతిమంగా ఆ అనురాగం వేదనతో ముగుస్తుంది. ఎందుకంటే శరీరం అంతమైనప్పుడు కుటుంబ బంధాలు కూడా అంతమైపోతాయి. మరోవైపు పరమేశ్వరుడైన భగవంతుడు మన ఆత్మకు
తండ్రి, తల్లి, స్నేహితుడు, యజమాని మరియు సఖుడు. కాబట్టి ఆ భగవంతునితో సంబంధం ఆత్మదృష్ట్యా ఆధ్యాత్మికమైన భావన. ఇది ఆత్మశక్తిని ఉద్ధరించి బుద్ధిని ప్రకాశింపజేస్తుంది. భగవత్ ప్రేమ ఒక సముద్రం వంటిది. అన్నీ అందులోనే ఇమిడి ఉంటాయి. కానీ శారీరక సంబంధీకులపై ప్రేమ సంకుచితమైనది మరియు తారతమ్యం చూపేది. ఇక్కడ అర్జునుడు భౌతిక అనుబంధాన్ని అనుభూతి చెందుతున్నాడు. ఇది అతని నిరాశా సముద్రంలో ముంచివేస్తూ తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి కూడా భయపెట్టేట్టు చేస్తున్నది. వేపదుచ్చ శరీరే మే రోమహర్షచ్చ జాయతే గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే. నా శరీరమంతా వణుకుచున్నది, నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి, నా విల్లు గాంధీవం చేజారిపోతున్నది మరియు నా చర్మమంతా మండిపోతున్నది. నా మనస్సు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది. ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఓ కృష్ణ, కేశీ రాక్షసుడిని సంహరించినవాడా, అంతటా అశుభ శకునములే కనబడుతున్నాయి. ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవడం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకపోతున్నాను. ఓం తత్సత్. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయము అర్జున విషాదయోగము 32-33 శ్లోకాలు. అర్జునుడు ఇలా అంటున్నాడు శ్రీకృష్ణుడితో: నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. ఓ శ్రీకృష్ణ, నాకు విజయం కానీ రాజ్యం కానీ వాటి వల్ల వచ్చే సుఖం కానీ అక్కరలేదు. మనం ఎవరి కోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కానీ సుఖాల వలన కానీ ఇక ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏముంటుంది? చంపడం ఒక పాపము పని అయితే సొంత బంధువులనే హతమార్చడం మరింత పాపిష్టి పని అనే భావన వలన అర్జునుడు అయోమయానికి లోనయ్యాడు. రాజ్యం కోసం అంత క్రూరమైన పని చేసిన ఆ గెలుపు అంతిమంగా సంతోషాన్ని ఇవ్వలేదు అని అర్జునుడు అభిప్రాయపడ్డాడు. స్నేహితులతో బంధువులతో రాజ్య వైభవాన్ని పంచుకోలేడు, ఎందుకంటే ఆ గెలుపు కోసం వారినే సంహరించాలి. ఈ సందర్భంలో అర్జునుడు తక్కువ స్థాయి మనోభావాలను ప్రదర్శించి వాటిని మహనీయమైనవిగా అభిప్రాయపడుతున్నాడు. ప్రాపంచిక ఆస్తులు మరియు భౌతిక అభ్యుదయం పట్ల ఉదాసీనత మెచ్చుకోదగినది ఆధ్యాత్మిక సద్గుణమే. కానీ అర్జునుడు అనుభవించేది ఆధ్యాత్మిక మనోభావం కాదు, అతని మానసిక అయోమయం, జాలి హృదయంలాగా బయటికి కనబడుతుంది. ధార్మిక మనోభావాలు మనకు అంతర్గత ప్రశాంతతని, తృప్తిని మరియు ఆత్మానందాన్ని కలిగిస్తాయి. అర్జునుడి కారుణ్య భావన అలౌకికమైనది అయ్యుంటే తాను ఆ భావనచే ఉన్నత స్థాయి అనుభవించేవాడు. కానీ అతని
అనుభవం దీనికి విరుద్ధంగా ఉంది. తన మనసు బుద్ధి కలత ఉందాయి. చేయవలసిన పని పట్ల అసంతృప్తి మరియు లోలోన తీవ్ర దుఃఖం కలిగాయి. అతని మనోభావం తన మీద చూపిన ప్రభావం వలన అతని కారుణ్యం నిజానికి మానసిక భ్రమ నుండి ఉత్పన్నమైనది అని తెలుస్తుంది. గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మనుమలు, మామలు, భావమరుదులు, ఇంకా ఇతర బంధువులు వీరందరూ తమ ప్రాణాలను, ధనాన్ని పణంగా పెట్టి మరీ ఇక్కడ చేరి ఉన్నారు. ఓ మధుసూదన, నా మీద వారు దాడి చేసినను నేను వారిని సంహరింపను. ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించినను ఈ భూమండలమే కాదు ముల్లోకములపై ఆధిపత్యం సాధించినా సరే ఏ తృప్తి ఉంటుంది మనకు? ఎలాంటి తృప్తి ఉంటుంది? ఓ జనార్దన, సర్వభూతముల సంరక్షకుడు, పోషకుడు అయినవాడా, ధృతరాష్ట్ర తనయులను చంపి మనం ఎలా సంతోషంగా ఉండగలం? వారు దుర్మార్గపు దురాక్రమణదారులైన వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది. కాబట్టి స్వంత దాయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపడం మనకు తగదు. ఓ మాధవ, మన సొంత వారిని చంపుకొని మనం సుఖంగా ఎలా ఉండగలం? తన స్వజనులను సంహరించకూడదు అన్న అభిప్రాయాన్ని సమర్థించుకోవడానికి అయినా సరే అని 2 సార్లు ఇంతకు పూర్వం శ్లోకంలోనే అన్న అర్జునుడు మళ్ళీ నేను వారిని సంహరించినా సరే అలాంటి విజయం నుండి ఏమి సుఖం పొందుతాను అని అంటున్నాడు. పొట్లాడడం, చంపడం చాలా మటుకు సందర్భాలలో పాపిష్టి పని అని పశ్చాత్తాపాన్ని, అపరాధం చేసిన భావనని కలుగజేస్తాయి. అహింస ఒక గొప్ప సద్గుణమని వేదాలు చెప్పాయి. మరియు తీవ్ర పరిస్థితులలో తప్ప హింస ఒక పాపం. మా హింస్యాత్ సర్వభూతాన్ని, ఏ ప్రాణిని కూడా చంపకు అని చెప్పబడింది. ఇక్కడ అర్జునుడు తన బంధువులను చంపడానికి ఇష్టపడటం లేదు, ఎందుకంటే అతను అది పాపమని భావిస్తున్నాడు. కానీ 6 విధములైన దుర్మార్గుల నుండి ఆత్మరక్షణ అధికారం మనకు ఉంది అని వశిష్ఠ స్మృతి 3.19 శ్లోకం చెప్తోంది. సంపదకు నిప్పు పెట్టేవారు, ఆహారంలో విషం కలిపేవారు, చంపడానికి ప్రయత్నించేవారు, సొత్తును, సంపదను కొల్లగొట్టేవారు, భార్యని అపహరించవచ్చిన వారు మరియు రాజ్యాన్ని అన్యాయంగా లాక్కునేవారు, ఇలాంటి వారిని ఆత్మరక్షణ కోసం చంపడం పాపం కాదు అని మనుస్మృతి 8.351 పేర్కొన్నది. వృత్తిరీత్యా యోధుడే అయిన అర్జునుడు అనవసరపు హింసని అసహ్యించుకున్నాడు. మహాభారత యుద్ధం చివరిలో జరిగిన ఒక ఘట్టం అతని యొక్క ఈ గుణాన్ని వెల్లడిస్తుంది. 100 మంది కౌరవులు చంపబడ్డారు. కానీ దానికి ప్రతీకారంగా ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామ రాత్రివేళ పాండవ శిబిరంలోనికి చొరబడి ద్రౌపది యొక్క 5 పుత్రులను వారు నిద్రిస్తుండగా చంపివేశాడు. అశ్వత్థామని పట్టుకొని అతన్ని పశువులాగా కట్టివేసి అతడిని శోకిస్తూ ఉన్న ద్రౌపది కాళ్ళ వద్ద పడవేశాడు అర్జునుడు. కానీ క్షమాగుణం మరియు సున్నిత హృదయం కలిగిన ద్రౌపది అశ్వత్థామ తమ గురువు ద్రోణాచార్యుని పుత్రుడు అయినందువల్ల అతన్ని క్షమించాలి అని అన్నది. మరోపక్క అశ్వత్థామను వెంటనే చంపివేయాలని భీముడు అభిప్రాయపడ్డాడు. ఈ సందిగ్ధ అవస్థలో అర్జునుడు శ్రీకృష్ణుని వైపు పరిష్కారం కోసం చూశాడు. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: గౌరవింపదగిన బ్రాహ్మణుడు తాత్కాలికంగా ధర్మపదం నుండి తప్పినా అతన్ని తప్పకుండా క్షమించవలసిందే. కానీ ఆయుధాన్ని పట్టి చంపడానికి వచ్చిన వాడిని తప్పకుండా శిక్షించవలసిందే అని అర్జునుడు ఈ విరుద్ధమైన సూచనలను అర్థం చేసుకున్నాడు. అశ్వత్థామను చంపలేదు, కానీ అతని తల వెనుక పిలకను కత్తిరించి అతని నుదురుపై ఉన్న మణిని తొలగించి అతన్ని శిబిరం నుంచి బహిష్కరించాడు. కాబట్టి
సాధ్యమైనంత వరకు హింసని విడనాడడం అర్జునుడి సహజ స్వభావం. ఈ ప్రత్యేక పరిస్థితిలో పెద్దలను, బంధువులను చంపడం తగని పని అని తనకు తెలుసునంటున్నాడు. ఋత్విక్ పురోహితాచార్యైర్ మాతులాతిథి సంశ్రితై బాలవృద్ధాతురైర్ వైద్యైర్ జ్ఞాతి సంబంధి బాంధవై. మనుస్మృతి 4.179. యజ్ఞం చేసే బ్రాహ్మణుడు, ఋత్వికుడు, పురోహితుడు, గురువు, మేనమామ, అతిథి, తనపై ఆధారపడి ఉన్నవారు, పిల్లలు, పెద్దలు, వైద్యుడు, బంధువులు, వీరితో కలహం పెట్టుకోరాదు. దురాశకు వశమైపోయిన కౌరవులు విచక్షణ జ్ఞానం కోల్పోయి ధర్మపదం నుండి తప్పుకున్న ఏ దురుద్దేశ్యం లేని తను ఈ పాడు పని ఎందుకు చేయాలి అని అర్జునుడు భావించాడు. వంశనాశనం జరిగినప్పుడు ఆ వంశాచారములన్నీ అంతరించిపోతాయి మరియు మిగిలిన కుటుంబ సభ్యులు అధర్మపరులు అవుతారు. అర్జునుడు ఈ విషయాన్ని తెలుపుతూ, వంశములు నాశనమైనప్పుడు వాటితో పాటే ఆయా సాంప్రదాయాలు కూడా నశిస్తాయి. అప్పుడు మిగిలిన కుటుంబ సభ్యులు అధార్మిక, అనైతిక అలవాట్లు పెంచుకొని తమ ఆధ్యాత్మిక ఉద్ధరణ అవకాశాన్ని కోల్పోతారని అంటున్నాడు. ఈ విధంగా అర్జునుడి ఉద్దేశంలో కుటుంబ పెద్దలు ఎన్నటికీ సంహరింపబడరాదు. దుర్గుణాలు ప్రబలిపోవడం వలన ఓ కృష్ణ, కుల స్త్రీలు నీతి తప్పిన వారు అవుతారు మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన ఓ వృష్టి వంశస్థుడా అవాంఛిత సంతానం జన్మిస్తారు. అవాంఛిత సంతానం పెరగడం వలన కులమునకు కులనాశనం చేసిన వారికి కూడా నరకం ప్రాప్తిస్తుంది. శ్రాద్ధ తర్పణములు లుప్తమైన కారణంగా ఆ భ్రష్టు పట్టిన వంశ పూర్వీకులు కూడా పతనమవుతారు. కుటుంబ ఆచారం నాశనం చేసి అవాంఛిత సంతానం పెంపొందడానికి కారణమైన వారి దుష్ట చేష్టల వలన అనేక సామాజిక కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోతాయి. అయ్యో, ఎంత ఆశ్చర్యం! దారుణమైన పరిణామాలు కలుగజేసే ఈ మహాపాపం చేయడానికి మనం నిశ్చయించాము. రాజ్యం, సుఖములపై కాంక్షతో మన బంధువులనే చంపడానికి సిద్ధపడ్డాము. ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపేసినా సరే అది దీనికంటే మేలే అని అర్జునుడు చెప్తూ ఉన్నాడని సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అంటున్నాడు. ఈ విధంగా పలికిన అర్జునుడు దీనస్థితిలో తీవ్ర శోక సంతప్తుడై తన బాణాలను, ధనుస్సును పక్కన జారవిడిచి రథంలో కూలబడ్డాడు. మాట్లాడేటప్పుడు వ్యక్తి తరచుగా భావోద్వేగాల ప్రభావానికి లోనవుతాడు. 1వ అధ్యాయం 28వ శ్లోకం నుండి అర్జునుడు మొదలుపెట్టిన నిర్వేదం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. తను ధర్మబద్ధంగా నిర్వహించవలసిన విధిని నైరాశ్యంతో వదిలివేశాడు. ఇది జ్ఞానంతో, భక్తితో భగవంతునికి శరణాగతి చేయడానికి పూర్తి విరుద్ధం. అర్జునుడు ఆధ్యాత్మిక జ్ఞానం లోపించిన అమాయకుడు ఏమీ కాదు అన్న విషయం చెప్పడం ఇప్పుడు సమంజసం. అతడు ఊర్ధ్వలోకాలకు వెళ్ళి తన తండ్రి స్వర్గాధిపతి ఇంద్రుని దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు. నిజానికి తను పూర్వజన్మలో నరుడు కాబట్టి పారమార్థిక జ్ఞానం తెలిసినవాడే. నర నారాయణులు జంట అవతారాలు. ఇందులో నరుడు సిద్ధుడైన జీవాత్మ, నారాయణుడు పరమాత్మ. దీనికి రుజువు ఏమిటంటే మహాభారత యుద్ధం ముందు యదు సైన్యాన్ని అంతా దుర్యోధనునికి వదిలేసి అర్జునుడు శ్రీకృష్ణుడిని తన పక్షంలోకి ఎంచుకున్నాడు. భగవంతుడే తన పక్షాన ఉంటే తనకు అపజయం ఎన్నటికీ కలగదు అని దృఢ విశ్వాసంతో ఉన్నాడు. అయినప్పటికీ శ్రీకృష్ణుడు భావి తరాల ప్రయోజనం కోసం భగవద్గీత సందేశాన్ని చెప్పడానికి సంకల్పించాడు. కాబట్టి సరైన సమయంలో ఉద్దేశ్యపూర్వకంగానే అర్జునుడి మనస్సులో కలవరం సృష్టించాడు.
ఇది భగవద్గీత 1వ అధ్యాయము అర్జున విషాదయోగము సరళ వ్యాఖ్యానము సంపూర్ణం.